ఓం శాంతి. సంపూర్ణంగా కావటానికి తీవ్ర పురుషార్థం, సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు జ్వాలాముఖి యోగం. జ్వాలాముఖి స్వమానం. నేను సదా పరమాత్మ శక్తులతో, లైట్ మైటులతో సంపన్నంగా ఉండు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. అమృతవేళ యోగాభ్యాసం. పరంపిత శివ పరమాత్మ నా తండ్రితో నేను కంబైన్డ్గా ఉన్నాను. నేను ఆత్మ సర్వశక్తులతో నిండుగా ఉన్నాను. భృకుటి సింహాసనంపై విరాజమానమై వెలుగొందుతూ ఉన్నాను. ఆత్మనైనా నా నుండి వచ్చే సర్వశక్తుల రంగురంగుల కిరణాలు ప్రపంచంలోని సర్వాత్మల దుఃఖాలను, బాధలను, చింతలను, నొప్పులను, రోగాలను దగ్ధం చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న చింతలు, పాత స్వభావాలు, సంస్కారాల నుండి సర్వాత్మలు ముక్తి అవుతూ ఉన్నారు. యోగమును జ్వాలాముఖిగా తయారు చేసుకునేందుకు దృఢ ప్రతిజ్ఞ ఈ విధంగా చేయాలి. 1. టీవీలో అవసరమైన వార్తలు తప్ప ఇంకా ఏమీ చూడను. ఇది 1. 2. అమృతవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ యోగాన్ని మరియు మురళీ క్లాస్ను మిస్ చేయను. 3. వ్యర్థమైన విషయాలలో సమయాన్ని వృధాగా పోనివ్వను. 4. బాప్దాదా ఇచ్చిన హోంవర్క్ను ప్రతిరోజు గుర్తుంచుకొని హోంవర్క్ చేస్తూ ఉంటాను. 5. అంతర్ముఖిగా ఉంటాను, బహిర్ముఖతలోకి రాను. 6. కర్మ చేస్తూ మధ్యలో 5 స్వరూపాల అభ్యాసం, అశరీరి అభ్యాసం చేసి తీరుతాను. బాబా మహావాక్యాలు. నేను ఆత్మ జ్యోతి స్వరూపాన్ని. ఇదైతే లక్ష్యం ఉంది, కానీ నేను ఆకారంలో కూడా ప్రకాశంగా ఉన్నాను. ఫరిస్తా నేను. నా స్వరూపం ప్రకాశ స్వరూపం అని మధ్య మధ్యలో చూస్తూ ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే జ్ఞానము అనే అద్దంలో మీ ఈ రూపం స్పష్టంగా కనిపిస్తోందా? అనుభవం అవుతూ ఉందా? నేను ఆత్మ మరియు ఫరిస్తా.
నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ ఇటువంటి అనుభూతి కలుగుతున్నదా? నేను లైట్ స్వరూపమును, ఫరిస్తాను, నడుస్తూ ఉన్నాను. నేను ఫరిస్తాలాగా మాట్లాడుతూ ఉన్నాను. ఇలా ఉన్నప్పుడే మీ స్థితి మరియు స్మృతి ప్రభావం ఎదుటి వారిపైన పడుతుంది. యోగా అభ్యాసం. నేను ఆత్మను, ప్రకాశవంతమైన ఫరిస్తాను. మెరిసిపోతూ ఉన్న ప్రకాశ డ్రెస్సులో విశ్వం యొక్క గ్లోబ్ పైన కూర్చున్నాను. నా తలపైన స్వయం సర్వశక్తివంతుడైన శివబాబా ఛత్రఛాయ ఉంది. శివబాబా నుండి నిరంతరంగా సర్వశక్తుల కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నా ద్వారా ప్రకృతికి 5 తత్వాల సహితంగా విశ్వంలోని సర్వ ఆత్మలకు